ముద్రగడ పద్మనాభం గారు తన పేరుని మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి, అధికారికంగా తెలిసిన దగ్గర నుంచి, గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజుకి ఎందుకు ఆయన్ని అభినందించాలని అనుకుంటున్నానంటే, నాకు చాలా కాలం నుంచి వారు పనిచేశాను. ముఖ్యంగా నేను న్యాయవాదం వృత్తి చేస్తున్నప్పుడు, శాసనసభ్యుడిగా కాకముందు, దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్కి వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా, ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వన్నె తెచ్చారు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. మొండిగా వ్యవహరించేవారు, ఘాటుగా వ్యవహరించేవారు, ఆవేశపడేవారు. చాలా సందర్భాలు కాపుల కోసం, కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభం గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు, కుల తత్వవాది కూడా కాదు. అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి. దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను. ఆయన కులం కోసం పోరాడేదే తప్ప కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు, మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు. అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు, ఆవేశపడ్డారు, ఆలోచన చేశారు. కానీ ఆవగింతంత అవినీతి కూడా మీరు ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇవాళ తన పేరు మార్చుకున్నారు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా. నా జీవితం మొత్తంలో ఎవరన్నా చూశారు, ఎవరన్నా చేశారో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే, సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడలా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నాను. వెనక్కి వెళ్ళి చూస్తే దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వెనక్కి వెళ్ళి చూస్తే సత్యహరిశ్చంద్రుడు కాలం కలిసి రాక, మాట తప్పలేక,
కాటి కాపరయ్యాడు. కాటి కాపరయ్యినా సత్యారిచంద్రుడే. పేరు మారినా ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చా. నాకు తెలుసు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మంత్రి చేశారు ఒక ఆయన, సంగీతం వెంకటరెడ్డి గారు. పుట్టుకతోనే ఆయన పేరు సంగీతం వెంకటరెడ్డి. ఆయన ఏమని పిలిచేవాళ్ళు? ఇక్కడ పెదకాపు అని పిలిచేవారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా పెదకాపే. మరి మాట్లాడితే పెద్ద కాపు అని నేను నమ్ముతున్నా. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు అరుదైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారు. వారి దగ్గరికి వచ్చి వారిని నిజంగా నేను శాలువ, ఒక బొకే తీసుకొచ్చి సన్మానిద్దామని తీసుకొచ్చా. ఆ శాలువ నాకు కప్పితే, ఆ బొకే నాకు ఇస్తే అతను నా ఇంట్లోకి రావద్దు అనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడారు. ఎందుకంటే అలాంటి స్వీకరించేటటువంటి మనిషి కాదు. కాబట్టి అలాంటి వ్యక్తిని, ఆయన కన్నా చిన్నవాడిని, నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని అభినందించాలనేటువంటి ఒక చిరు కోరికతో నేను ఇక్కడికి వచ్చాను. సరే, ఆయన వ్యక్తి అని తినవలసిన పరిస్థితి తిని వారిని ఒక్కటి అభినందించి వెళ్ళాలి, నా మనసు తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను